అండి సికే ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి వినాయక చవితి సందర్భంగా మరి వినాయకుని ప్రతిమల్లో అతిపెద్ద ప్రతిమ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి మరి వినాయకుని స్టార్టింగ్ నుండి పెద్ద విగ్రహాలు ఏవైతే సింహకోట గణనాథుడు, అలాగే శివాలయం గణనాథుడు, దేవస్థానం ముందర ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉన్నటువంటి గణనాథుడు, ఈ మూడు ప్రతిమలు కూడా మన ఒక వినాయక చవితి ప్రారంభం నుండి కూడా ఈ వీళ్ళు పెద్దలంతా కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. మరి దాంట్లో భాగంగా అంగరంగ వైభవంగా అసలు చాలా చూడ్డానికి చాలా మంచిగా ఈ యొక్క వినాయకుని ప్రతిమ సింహకోట వినాయక భక్త మండలి వారు చాలా సుందరంగా తీర్చిదిద్దారు. దానిలో భాగంగా ఇక్కడ ముఖ్యంగా ఏమంటే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవడము, మరి గిరి ప్రదక్షిణ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా గిరి ప్రదక్షిణకి ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా మరి ఇక్కడ ఒకసారి మనం చూస్తే అరుణాచలేశ్వరుని ఒక చలం అనేటువంటిది అంటే పర్వతం అనేటువంటిది వీళ్ళు క్రియేట్ చేశారు. మరి అలాగే అరుణాచలానికి మరి చుట్టూ కూడా ఈ యొక్క శివలింగాలు అనేటువంటివి కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ దర్శించుకుంటుంటాం. దానిలో భాగంగా ఇంద్రలింగము, మరి అలాగే అగ్నిలింగము, మరి అలాగే యమలింగము, మరి నైరుతి లింగము, మరి వరుణలింగము, మరి వాయులింగము, మరి అలాగే కుబేరలింగము, మరి కుబేరలింగమును దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంటుందో, గిరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ పర్వతం అనేటువంటిది ఏర్పాటు చేశారు. ప్రతి కార్తీక మాసంలో ఈ పర్వతం మీద మరి ఈ యొక్క జ్యోతి అనేటువంటి వెలిగిస్తుంటారు. ఇది సాక్షాత్తు ఆ పరమాత్ముని ఆ జ్యోతి దర్శనమే అని మనం భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈశాన్య లింగం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఇది గిరి ప్రదక్షిణ, అలాగే ఈ పర్వతంలాగా ఏర్పాటు చేసి మరి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ అంటే ముందుంటూ వస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా వీరు ప్రతి ఏటా కూడా ఇంతింతే ఒకటి అంతే అన్నట్టు మరి ఏర్పాట్లు అనేటువంటివి చాలా బాగా చేస్తుంటారు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా మనం ఒకసారి సముద్ర మదనం అనేటువంటిది ఈ యొక్క విగ్రహం మనం చూడొచ్చు. సముద్ర మదనం చేస్తున్నటువంటి వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించారు. మరి అలాగే స్వామివారి యొక్క అతిపెద్ద విగ్రహం మీద మరి సముద్ర మదనం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మనం ఆడ క్రియేట్ అనేటువంటిది వీళ్ళు అదే పనిగా చేపించినటువంటిది. ఈ ప్రత్యేకంగా నిష్ణార్థులైనటువంటి వారిచే కళాకారులచే హైదరాబాద్లో వీళ్ళు చేపించుకొని ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటిది, ప్రతిష్ఠించినటువంటి ఈ 5 రోజులు కూడా చాలా వేద పండితులతో మంత్రోచ్చారణలో భాగంగా మరి అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా వీళ్ళు ప్రతి ఏటా కూడా మరి 30-40 సంవత్సరాల క్రితం చిన్ననాటే వీళ్ళు అసలు చాలా హిల్స్ మాదిరిగా మనకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బ్యూటిఫుల్గా ఆనాడే దాదాపు లక్షలు వెచ్చించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా మరి సింహకోట గణనాథునికి సంబంధించినటువంటి ఆ టీము ఉన్నారు. మరి వారితో మాట్లాడి వీరు ఏ విధంగా ఈ యొక్క వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు, ఏ విధంగా భక్తులకి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు అంతా కూడా వారితో మాట్లాడదాం. నమస్కారం. మీ పేరు? నా పేరు అరవింద్ అండి. జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై. మేము గత నెల రోజులుగా ఈ సింహకోట వినాయకుని పండుగ కోసము ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మనము సింహకోట గణనాథుని క్షీరసాగర మదనం అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఎక్కువ స్థాయిలో ప్రచురితమవుతున్నటువంటి అరుణాచలం అనేటువంటి సెట్ని మనము ప్రజల ముందరికి తీసుకురావడం జరిగింది. కదిరి పట్టణ ప్రజలకి ఏమాత్రం పరిచయం అవసరం లేనటువంటి వినాయక మండపం సింహకోట వినాయకుని మండపం 1984లో మొదలైనటువంటి ఈ సంస్థ అనేది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ప్రజలకి దగ్గర అవడం కోసం మేము ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా మాకి వారి యొక్క విరాళాలతో ఎవరైతే పట్టణ ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వాళ్ళకి తీర్థ ప్రసాదాల పంపిణీ అనేది 5 రోజుల పాటు జరుగుతుంది. ఈసారి 5 రోజుల పండుగలో భాగంగా 3వ రోజు అయినటువంటి ఈరోజు స్వామివారిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దినాము. అదేవిధంగా మన్నాడు ఏదైతే నిమజ్జనం ఉందో దానికి ఏర్పాట్లన్నీ కూడా రేపు చేసుకుంటున్నాము. ఈరోజు 8 గంటలకి లడ్డు వేలం అనేది ఈరోజు వేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలంతా ఈరోజు 8 గంటలకి ఇక్కడికి విచ్చేసి లడ్డు వేలాన్ని విజయవంతం చేసి ఆ ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా మేము
పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క వినాయక మండపము అలాగే సింహకోట యూత్ అంతా కూడా ఇక్కడ చేస్తున్నటువంటిది అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేవి కూడా మనం చూస్తున్నాము. మరి ఇక్కడ కూడా మనం ఒకసారి గమనిస్తే సింహకోట భక్త మండలి వారు మరి మన గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు, మీ సింహకోట యువసేన అని కూడా బోర్డు వేశారు. మరి వారికి సహకరిస్తున్నటువంటి మరి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు అలాగే శ్రీ యశోద దేవి గారు మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లకాలం వర్ధిల్లాలని మరి వాళ్ళంతా కోరుకుంటున్నారు.